13వ అధ్యాయం 1వ వచనంలో తండ్రి శిక్షించిన కుమారుడు జ్ఞానం. జ్ఞానం మంచిది. ఈ దినం ముందు మనకందరికి కూడా మరి ప్రసిద్ధ దినం ఈ దినము మనందరికి కూడా శుభదినం. అది ఏదనగా ఫాదర్స్ డే. ఏ దినం ఏ దినమో ఫాదర్స్ డే. మన యొక్క తండ్రిని జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఫాదర్స్ డే మంచిది. హ్యాపీ ఫాదర్స్ డే. ఎంతమంది అనగలుగుతారు? తండ్రులు ఎంతమందికి ఉన్నారో చేయొద్దండి. ఏం సార్ ఇట్లా చేస్తూ ఉంటారు? తండ్రులు ఎంతమందికి ఉన్నారు చేయొద్దండి. ప్రేమ్ కుమార్ ఉన్నాడా? తండ్రి ఉన్నాడా? సరే, తండ్రులు మీకు తండ్రులు ఉంటారు కదా, వాళ్ళు చేయొద్దండి. లేదా లేకున్నా పర్వాలేదు. తండ్రులు ఉన్నా లేకున్నా మీరేం చెప్పాలి ఇప్పుడు? హ్యాపీ ఫాదర్స్ డే అందరూ అనండి. అట్లా కాదు, మీరేం చేయాలి? బాగా ఉన్నామని ఒకరు నువ్వు పలకరించుకోండి. సెకండ్ తీసుకొని ఏం చేయాలి? హ్యాపీ ఫాదర్స్ డే తీసుకోండి. సెకండ్ తీసుకొని పక్కన ఉన్న వాళ్ళు బాగున్నావా అని పలకరించుకొని తర్వాత మాట్లాడాలి. అందరూ మంచిది. మీరందరూ బాగున్నారు కదా? థ్యాంక్ యూ అమ్మా. మీరందరూ సుఖ సంపదలతో సమాధానంతో సంతోషంతో ఉండాలని నా కోరిక. దేవుని బిడ్డలారా, మరి హ్యాపీ ఫాదర్స్ డే. ఈ దినము మన తండ్రిని జ్ఞాపకం చేసుకునొచ్చు. వాక్యం ద్వారా దేవుడిని మనము మహిమపడతాం. మరి మా తండ్రి కూడా మనని మిస్ అయిపోయాం కదా, ఒక నెల అయిపోతుంది. అదేవిధంగానే మా తండ్రికి కూడా నేను మరి హ్యాపీ ఫాదర్స్ డే పరలోకమందు ఉన్నాడని నమ్ముతున్నాం. దేవుని బిడ్డలారా, దేవుని వాక్యమును మనం జ్ఞాపకం చేసుకుందాం. 6వ అధ్యాయము 20వ వచనము మనం చదివితే చక్కటి వాక్యాన్ని అక్కడ మనము చదివాం. ఏం చదువుకున్నాము అక్కడ? నా కుమారుడా, నీ తండ్రి ఆజ్ఞను గైకొనుము. ఏం చేయాలంట? తండ్రి యొక్క ఆజ్ఞను గైకొనాలి. ఎవరైనా కానీ, పిల్లలు కానీ పెద్దలు కానీ, మనకిచ్చినటువంటి తండ్రి మన యజమానుడు ఎవరు? పరలోకపు యజమానుడు కాదు, ఈ లోకపు యజమానుడు, శరీరానుసరమైన యజమానుడు ఎవరు? తండ్రి కదా. మన యజమానుడు తండ్రి కాబట్టి తండ్రి లేకుండానే మనం బ్రతకలేము. మనకందరూ కూడా మన ఇంటికి మూల స్తంభము ఎవరు? తండ్రి. తండ్రి లేకుంటే మనము ఇంత పెద్దగా కాలేము, ఈ స్థితిలో ఉండలేము. కాబట్టి ఎవరైనాను మనకిచ్చిన మన తండ్రిని మనము జ్ఞాపకము చేసుకోవాలి. మీరు ఎంతమంది మీ తండ్రికి ఉదయాన్నే ఫాదర్స్ డే, హ్యాపీ ఫాదర్స్ డే చెప్పారు? ఎంతమంది చెప్పారు? మీ తండ్రిని మీరు ప్రేమిస్తారా లేదా? మీ తండ్రికి మీరు సహకారిగా ఉంటారా కదా? కాబట్టి మనం ఏం చేయాలంటే, మనల్ని పుట్టించినటువంటి మన తండ్రిని మనము ఏం చేయాలి? ప్రేమించాలి. తర్వాత వారికి లోబడి జీవించాలి. ఈ ఫాదర్స్ డే దినమున దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మన తల్లిదండ్రుల మాట వినాలి. తర్వాత ఏం చేయాలి? వారికి లోబడి వారి మాట వినాలి. మంచి మాటలు మనము విన్నాము. తండ్రి ఆజ్ఞను గైకొనము. తర్వాత 13వ అధ్యాయము 1వ వచనములో కూడా తండ్రి ఎప్పుడైతే మనకు భయం పెడతాడో అప్పుడే మనము జ్ఞానము కలిగి ఉంటామంట కదా. అందుకొరకే తండ్రి కొట్టినాడు తీసినాడు మనం అనుకోకూడదు కదా. ఎప్పుడు తిరుగుతుంటాడు, కొడుతుంటాడు కదా, ఏంది నా పరిస్థితి అని వాళ్ళు కూడా ఉంటారు. కానీ తండ్రి తిట్టేది, కొట్టేది, చెప్పేది అన్నీ కూడా మన భవిష్యత్తులో మనము చక్కగా ఎదిగి ఫలించాలని, అంత తప్ప ఆయన ఏ ఉద్దేశంతో మనల్ని దండించాడు. ఆయన దండించేది మన భవిష్యత్తు కొరకే. అది మనం జ్ఞాపకం చేసుకోవాలి. తర్వాత సామెతల గ్రంథము 19వ అధ్యాయము
సామెతల గ్రంథము 19:26 వచనము చదువుదాం. 19:26. దేవుని వాక్యాన్ని మనం చదువుతాం, బాగా వినండి. తండ్రికి కీడు చేసి తల్లిని తరిమిపోయేవాడు అవమానమును అపకీర్తిని. దేవుని వాక్యాన్ని మనం చూస్తాం. తండ్రికి కీడు చేసి తల్లిని తరిమివేయకూడదు. అంటే తల్లిదండ్రులకు, మన తండ్రికి మనము కీడు చేసే వ్యక్తులుగా ఉండకూడదు. మనకు పుట్టినటువంటి మన తండ్రికి మనము కీడు చేయాలి. వారికి మనము ఏ విధంగా ఉండాలి? తోడుగా ఉండాలి. వారిని ప్రేమించే వ్యక్తులుగా ఉండాలి. వారికి సహకారిగా ఉండాలి. మన తండ్రిని మనము ప్రేమించాలి కదా. పుట్టినప్పుడు నుండి ఎదిగేంత వరకు, పెళ్లి చేసేంత వరకు తండ్రి మన మీద బాధ్యత తీసుకొని ఒక మంచి మార్గంలో ఉండాలని మన కొరకు తన జీవితాన్ని కదా అంకితం చేసుకుని ఉంటాడు కదా. అలాంటి తండ్రిని మనం ఏం చేయాలి? ప్రేమించాలి. ప్రేమించక ఒకవేళ తండ్రికి మీరు వ్యతిరేకంగా ఉంటే దేవుని వాక్యాన్ని ఇక్కడ మనం చూస్తాం. అపకీర్తి పాలగుణం. ఎవడైతే తండ్రిని ప్రేమించాడో వాడు అపకీర్తి సమాజంలో వాడు వెలివేయబడును. సమాజంలో వానికి అపకీర్తి పాలు వస్తుందట. తండ్రిని ఎవడైతే అపహరిస్తాడో, ఏదైనా చేస్తాడో, తండ్రికి వ్యతిరేకంగా ఉంటాడో సమాజంలో వాడు వెలివేయబడును. వాడిని ఎవరు కూడా మంచివాడు అనరుని పరిశుద్ధ గ్రంథము చక్కగా తెలియజేస్తుంది. అదేవిధంగా చూడండి, సామెతల గ్రంథము 30వ అధ్యాయము 11 చూద్దాం. సామెతల గ్రంథం 30:11 వచనం చదువుదాం. తన తండ్రిని శపించుచు తల్లిని దీవించని తరము కలదు. తండ్రిని శపిస్తారు, తల్లిని దీవించని తరము కలదు. కొంతమంది ఏం చేస్తారు? 11వ వచనంలో 30 సామెతలు 30:11 వచనంలో తమ తండ్రిని శపించుచు తల్లిని దీవించని తరము కలదు. చూడండి, తల్లిని శపిస్తారంట, తండ్రిని శపిస్తారంట, తల్లిని దీవించారంట. దీవించని తరం. చూడండి, బాగా వినాలి కదా. మనకు మంచిగా చెప్తే, బుద్ధి చెప్తే ఇదేంటని మనము తండ్రిని కదా ఆయన మీద బాధపడుతుంటాం. కానీ పరిశుద్ధ గ్రంథము సెలవిస్తుంది, తల్లిదండ్రులను ఎవరైతే శపిస్తారో, వారిని దీవించారో, వారిని ప్రేమించారో, మరి అలాంటి వారు అపకీర్తి పాలు పొందుతారని మనం చదివాం. కాబట్టి దేవుని బిడ్డలారా, మనమందరము కూడా మనల్ని కలగజేసినటువంటి దేవునికి కదా, తర్వాత శరీరానుసరైన తండ్రికి మనము లోబడి జీవించే క్రైస్తవులుగా ఉండాలి. మనకందరూ కూడా తెలుసు, పరిశుద్ధ గ్రంథం చెప్పేది కదా మంచి మాట. ద్వితీయోపదేశకాండము 5వ అధ్యాయము 16వ వచనములో అక్కడ ఏం చూస్తాం? చదవండి. ద్వితీయోపదేశకాండము 5:16. నీ దేవుడైన యెహోవా నీవు దీర్ఘాయుష్మంతుడవై నీకు క్షేమము కలిగినట్లు నీకు ఆజ్ఞాపించులాగన ఏం చేయాలంట? తల్లిని తండ్రిని ఏం చేయాలంట? సన్మానించాలి. ద్వితీయోపదేశకాండము 5వ అధ్యాయము 16లో మనం చూస్తాము. దేవుని వాక్యము స్పష్టంగా సెలవిస్తుంది, నువ్వు దీర్ఘాయుష్మంతుడు కావాలి, తర్వాత నీకు క్షేమము కావాలి కదా. నీవు సమాజంలో వర్ధిల్లాలంటే ఏం చేయాలంట? నీకు ఇచ్చినటువంటి నీ తండ్రిని ఏం చేయాలంట? సన్మానించాలి. చూడండి, ఈ ఫాదర్స్ డే దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మన తండ్రిని మనం ఏం చేయాలి? సన్మానించాలి. సన్మానిస్తారా? ఆస్తి లాగుతారు, తర్వాత వాళ్ళని పక్కన పెడతారు కదా, అంతే కదా. ఆస్తి కొరకే వాళ్ళని వెంబడిస్తాం. ఆస్తి వచ్చిన తర్వాత వారిని పక్కన పెట్టేస్తాం. ప్రస్తుత గ్రంథంలో మనం చూస్తాం, ఈనాడు వృద్ధాశ్రమాలు ఎందుకు ఉంటాయి చెప్పండి? వృద్ధాశ్రమాలు ఎందుకు ఉంటాయి చెప్పాలి మీరు.
వృద్ధాశ్రమాలు ఉంటాయి కదా, అవి ఎందుకు ఉంటాయి? అవి ఎందుకు వచ్చాయి సమాజంలో? తల్లిదండ్రులను తరమి వేస్తారు కాబట్టి, ఎవరు కూడా తల్లిదండ్రులను ప్రేమించారు కాబట్టి ఏం పెట్టారు మన కొరకు కదా, వారి కొరకు వృద్ధాశ్రమాలు. ప్రేమిస్తే వారి దగ్గర తీసుకుంటే అవి ఎందుకు ఉంటాయి? ఉంటాయా? వృద్ధాశ్రమాలు ఉంటాయా? ఎక్కడైనా చూడు, ఏ స్థలం కన్నా వెళ్ళు, వృద్ధాశ్రమం అంటారు. వృద్ధులు దేవుని బిడ్డలారా, అపొస్తలుల వాళ్ళని ఎవరైతే ప్రేమించారో నిజంగా వారికి వృద్ధాశ్రమం కదా. ముసలి వాళ్ళకి మరి ఆ విధంగా సమాజము తత్కరిస్తుంది, కానీ పుట్టినటువంటి వారు సన్మానించలేనటువంటి స్థితిలో కుమారులు పిల్లలు ఉండటం ఎంత దౌర్భాగ్యం. అందుకనికే ప్రసిద్ధ గ్రంథంలో మనం చూస్తుంటున్నాం, నీ తండ్రిని ఏం చేయాలి? సన్మానించాలి. చూడండి, ఇది మనకు ఏ విధంగా చూస్తాం? దేవుడు ఇచ్చినటువంటి దానిలో మొట్టమొదటిగా దేవుడు మనకు చెప్పినటువంటి ఆజ్ఞ కదా, ఇంత మంచి మాట. అన్నిటికంటే ముందు దీన్ని పెట్టాడు, నీ తల్లిదండ్రులను ఏం చేయాలి? ప్రేమించాలి, సన్మానించాలి. నీ తండ్రిని సన్మానించుగా. దేవుని బిడ్డలారా, ఆ విధంగా మనం ఉందామా? తండ్రి శిక్షించిన కుమారుడు ఏమవుతాడంట? జ్ఞానము. తర్వాత కదా ఇంకొక మాట మనం చేయలేదు, 6వ అధ్యాయము 20వ వచనంలో అక్కడ ఏమని భయపడింది? తండ్రి ఆజ్ఞను, తండ్రి మాట మనం ఏం చేయాలంట? వినాలి. తల్లిదండ్రుల మాట మనం ఏం చేయాలి? వినేటువంటి క్రైస్తవులుగా మనము సమాజంలో ఉండాలి. చూడండి, మనకందరికి తెలుసు, సామెతల గ్రంథము 23వ అధ్యాయము 25వ వచనం కూడా మనం చూస్తాం. చదవండి. నీ తల్లిదండ్రులను సంతోష పెట్టవలెను. చూడండి, తండ్రిని మనం ఏం చేయాలంట? సంతోష పెట్టవలెను. దేవుని ప్రకారం మరి ఎంతమంది సంతోష పెడతారు తల్లిదండ్రులను? తండ్రిని ఎంతమంది సంతోష పెడతారు? తండ్రికి ఎంతమంది ఇష్టలుగా ఉన్నారు? తండ్రిని మెచ్చుకునే బిడ్డలుగా ఎంతమంది ఉన్నారు? దేవుని బిడ్డలారా, మనమందరము మరి భక్తులము, క్రైస్తవులము, విశ్వాసము చెప్పుకుంటాము, కానీ మన తల్లిదండ్రులను ప్రేమించని దౌర్భాగ్య స్థితిలో మనం ఉంటాం కదా. వారికి పూటకి అన్నం పెట్టినటువంటి స్థితిలో మనం ఉంటాం, వారిని ప్రేమించలేని స్థితిలో మనం ఉంటాం, వారికి స్థితిగతులను తెలుసుకునే స్థితిలో మనము ఉంటాం. వారి నుంచి మనం ఆశిస్తాం, కానీ మనము వారికి పెట్టే స్థితిలో ఉంటలే. ఆ విధంగా మనం ఉండకూడదు. వారు లేని మనం లేం కాబట్టి మనం ఏం చేయాలి? మనకిచ్చిన మన తండ్రిని ఏం చేయాలమ్మా? ప్రేమించాలి. ఒకవేళ తండ్రి లేకుంటే, తండ్రి స్థానంలో తల్లి ఉంటే, తల్లిని ఏం చేయాలి? మీరు సన్మానించి ప్రేమించాలి కదా. ఆ విధంగా ఉండాలి. మీరు తల్లిని కానీ తండ్రిని కానీ మీరేం చేయాలి? ప్రేమించాలి. వారికి సహకారిగా ఉండాలి. వారిని అన్ని విధాలుగా ఆదుకునే భక్తులుగా ఉండాలి. చూద్దాం, త్వరగా చెప్పి దేవుని వాక్యాన్ని ముగించడానికి సిద్ధపడతాం. అది ఒక మాట చదువుతుందాము, అదే సామెతల గ్రంథము చదువుకున్న మాటనే చదువుకొని మనం ముందుకెళ్దాం. 5వ అధ్యాయము 20వ వచనంలో కూడా చదువుకున్నటువంటి మాటను చదువుకొని ముందుకెళ్దాం. 5:20 నా కుమారుడా అందులో మొదటి వచనం చూద్దాం. అదే విధంగా మొదటి వచనం, నా కుమారుడా నా జ్ఞానోపదేశం ఆలకింపము, వివేకమగల నా బోధకు చెవియొగ్గుము. దేవుని బిడ్డలారా, ఇది కుమారుడు అనేటువంటి పదము తండ్రి కుమారునికి చెప్తున్న మాటగా మనం చూస్తాం. అదేవిధంగానే 4వ అధ్యాయము 20వ వచనం చదువుదాం. 4:20 నా కుమారుడా నా మాటలను ఆలకింపము. ఏం చేయాలంట? దేవుని మనకిచ్చేటువంటి మన తల్లిదండ్రుల మాటలను మనము ఆలకించే క్రైస్తవులుగా, బిడ్డలుగా మనము ఉండాలి. ఆ విధంగా ఉంటే
మనము యవన కాలంలో కానీ ఎప్పుడైనా కానీ మనము పరస్త్రీ జోలికి మనం వెళ్ళాం. తల్లిదండ్రుల మాట మనం వింటే మనం ఏ తప్పు చేయము, ఏ పాపము చేయము. ఎందుకంటే వారు మనకు మంచిగా చెప్తారు కాబట్టి వారి మాట వింటే మనము సమాజంలో మంచి పేరు తెచ్చుకుంటాం. వారి మాట వినకుంటే ఏమైపోతామో అపకీర్తి పాలవుతాం. తల్లిదండ్రుల మాట వినకుంటే సమాజంలో మనం ఏమవుతాం, చెడ్డ పేరు తెచ్చుకుంటామట, అపకీర్తి పాలవుతాం కదా. అందుకొరకే నీవు నేను మనమందరము తండ్రి మాట విని క్రైస్తవులుగా ఉండడానికి మనం సిద్ధపడతాం. ప్రస్తుత గ్రంథంలో తండ్రి మాట విని ఆశీర్వాదం పొందుకున్న వాళ్ళు, తండ్రి మాట వినకుండా శాపము కొని తెచ్చుకున్న వాళ్ళను కొంతమంది నేను చూపించి నేను ముగించడానికి సిద్ధపడతా. మొట్టమొదటిగా తండ్రి మాట వినని ఒక యవనస్తుని మనము జ్ఞాపకం చేసుకుందాం. చదవండి 2వ సమూయేలు గ్రంథం 14వ అధ్యాయము 33వ వచనం చదువుకుందాం. 2వ సమూయేలు గ్రంథం 2వ సమూయేలు 14:33వ వచనం. చదవమ్మా. రాజు సన్నిధికి వచ్చి సాష్టాంగ నమస్కారము చేయగా రాజు అబ్షాలోమును ముద్దు పెట్టుకొనెను. చూడండి, బాగా విందాం. 14వ అధ్యాయము 33వ వచనంలో దేవుని వాక్యాన్ని ఇక్కడ నేను ఎందుకు చూపించానంటే, తండ్రి తన కుమారుని మీద ఎంత ప్రేమ చూపించాడో ఈ వాక్యం మనకు చూపుతుంది. దేవుని బిడ్డలారా, 33వ వచనంలో మనం చూస్తున్నాము, రాజు సన్నిధిని సాష్టాంగ నమస్కారం చేయగా రాజు అబ్షాలోమును ఏం చేశాడంట, ముద్దు పెట్టుకొనెను. రాజు అబ్షాలోమును ముద్దు పెట్టుకొనెను. ఎంత ప్రేమ! దావీదు తండ్రి, అబ్షాలోము కుమారుడు. దావీదు ఎవరు? తండ్రి. కుమారుడు ఎవరు? అబ్షాలోము. దేవుని బిడ్డలారా, అబ్షాలోము కుమారుని మీద తండ్రి ఎంత ప్రేమ చూపించారు, ముద్దు పెట్టుకొనెను. తర్వాత 14వ వచనం చదవండి. 14వ అధ్యాయము 1వ వచనం. రాజు అబ్షాలోము మీద ప్రాణము పెట్టుకొని ఇన్నాడని. చూడండి, బాగా వినండి. రాజు ఎవరు? రాజు ఎవరు? దావీదు. అబ్షాలోము ఎవరు? కుమారుడు. అబ్షాలోము మీద తండ్రి దావీదు రాజు ఏం పెట్టుకున్నాట? ప్రాణము పెట్టినంతగా ప్రేమ చూపిన తండ్రి. చూడండి, దేవుని బిడ్డలారా, తండ్రి ఎంత ప్రేమ కలిగి ఉన్నాడో అబ్షాలోము మీద మనకు క్లియర్గా అర్థమవుతుంది. ఇంత ప్రేమ చూపడం తండ్రి కుమారుడు అబ్షాలోము తన తండ్రి మీద తిరగబడతాడు. చూడండి, తండ్రి ఏం చేస్తాడు? ఎప్పుడైనా పిల్లలు బాగుండాలని కోరుకుంటాడు, అంతే కదా. వారు భవిష్యత్తులో మంచిగా ఉండాలి, ఫలించాలి, ఇతరులకు మాదిరికరంగా ఉండాలి, ప్రయోజకులుగా ఉండాలి అని తండ్రి ఆశపడతాడు. కానీ ఎవరు కూడా పిల్లలు నశించిపోకూడదని ఏ తండ్రి అనడు. ఇక్కడ మనం చూస్తాము, అబ్షాలోము మీద ప్రాణము పెట్టుకున్న ప్రేమ. తర్వాత అబ్షాలోము రాగానే ఆయన దగ్గరికి అబ్షాలోమును తండ్రి ఏం చేశాడు? ముద్దు పెట్టుకుని ఎంత ప్రేమించాడు, ఎంత ప్రేమ! ఆ ప్రేమ ఏమైందో చూద్దాం. ప్రస్తుత గ్రంథములో దేవుని వాక్యాన్ని మనము చదువుగా విందాం. అదే 14వ అధ్యాయము దేవుని వాక్యాన్ని చదువుదాం. 18 చూద్దాం. 14:18.
చదువు ఈ సేవకుడకు యోవాబు నాకు బోధించి ఈ మాటలన్నిటినీ నీ దాసులకు నాకు నేర్పెను. దేవుని వాక్యాన్ని ఇక్కడ మనము చదివి చూస్తున్నాము. దేవుని బిడలారా, 14వ అధ్యాయంలో ప్రస్తుత గ్రంథంలో దేవుని వాక్యాన్ని మనం చూస్తే ఇక్కడ యోవాబు అనే వ్యక్తి దావీదుకు సైనికుడిగా ఉన్నాడు. ఇతడు అబ్షాలోము వారికి ఇచ్చినటువంటి సైనికులకి అందరూ కూడా తన తండ్రి కూడా వ్యతిరేకంగా జీవించినటువంటి విధానంగా మనం చూస్తాం. ఎందుకొరకు ఆ విధంగా జీవించారంటే, తండ్రి ముసలవాడైన తర్వాత రాజ్యము నేనే వేయాలి, రాజ్యము నాకే రావాలి. చూద్దాం. అదే 14వ అధ్యాయము 25వ వచనం చూద్దాము. 14:25 వచనం కూడా చదవండి. ఇశ్రాయేల్ అందరిలో అబ్షాలోమంతా సౌందర్యము గలవాడు ఒక్కడనూ లేడు. చూద్దాం, బాగా వినండి దేవుని వాక్యము. ఇశ్రాయేలీయులలో అబ్షాలోమంతా సౌందర్యము గలవాడు ఒక్కడు కూడా లేడట. చూడండి, ఇశ్రాయేలీయులలో అబ్షాలోమంతా సౌందర్యవంతుడు ఒక్కడునూ లేడు. అంత అందగాడు అబ్షాలోము. దావీదుకు పుట్టినటువంటి కుమారుడు అబ్షాలోము అంత అందగాడిగా జన్మించాడు. అందుకొనకే ఇంత అందము, ఇంత జ్ఞానము, ఇంత చారిత్రాక్షరం కలిగినటువంటి వాడిగా ఉన్నాడు. కాబట్టి మంచి వాడిగా ఉన్నాడు, యవనస్తుడు ఉన్నాడు. కాబట్టి దావీదు కుమారులందరికంటే ఆయనని ఎక్కువగా ప్రేమించినటువంటి విధానంగా మనం చూద్దాము. అదే ముందుకు వెళ్తే పరిశుద్ధ గ్రంథంలో దేవుడి వాక్యాన్ని మనము ముందుకు వెళ్ళి చూద్దాం. 15వ అధ్యాయము 30-31 వచనాలు చదువుదాం. 30-31 వచనాలు. అయితే దావీదు ఒలీవల చెట్ల కొండ ఎక్కుచు ఏడ్చుచు తల కప్పుకొని పాదరక్షణ లేకుండా కాలినడకను వెళ్ళెను. అతని యొద్దనున్న జనమందరూ తలలు కప్పుకొని ఏడ్చుచు కొండ ఎక్కిరి. అంతలో ఒకడు వచ్చి అబ్షాలోము చేసిన కుట్రలో అహీతోపెలు చీరి ఉన్నాడని దావీదునకు తెలియజేయగా, దావీదు యెహోవా అహీతోపెలు యొక్క ఆలోచనను చెడగొట్టుమని ప్రార్థన చేశాను. ఇక్కడ బాగా విందాము. 30-31 వచనాలు ఎందుకు చదవమన్నానంటే, ఇక్కడ అబ్షాలోము ఏం చేసినాడంట? అబ్షాలోము విషయం మనం చూస్తే దావీదు మీద తండ్రి మీద కుట్ర పన్నాడట. ఎవరి మీద? తండ్రి మీద. ఈ విధంగా ఈ అబ్షాలోము చెడగొట్టడానికి పన్నాగం పన్న వ్యక్తి, అంటే ఆలోచన చెప్పేటువంటి వ్యక్తి. మన పేరు ఏం పేరంట? ఆయన తర్వాత అబ్షాలోము మీద ఉన్నటువంటి వ్యక్తి పేరు ఏం పేరంట? అహీతోపెలు. ఈ అహీతోపెలు అనేవాడు తన దగ్గర ఉండి అన్ని కుట్రలు చేస్తూ అతనికి వ్యతిరేకమైనటువంటి పనులు చేపిస్తుంటాడు. ఎవరు? అహీతోపెలు. ఎవరికి? దావీదు కుమారుడు అయినటువంటి అబ్షాలోము. వీడు ఎవరంటే వ్యతిరేకంగా జీవించే వ్యక్తి. దావీదు సైన్యమునకు, దావీదుకు. తర్వాత తన కుమారుడు అబ్షాలోమును దగ్గర పెట్టుకొని అబ్షాలోము దగ్గర ఉంటూ ఆ కుట్రలు పన్నుతూ ఏ విధంగా నేను తండ్రికి దూరం చేయాలని పన్నాగము పడుతున్న వ్యక్తిగా అహీతోపెలు మనం చూస్తున్నాం. అట్టి సందర్భంలో కూడా తండ్రికి వ్యతిరేకంగా జీవిస్తూ, తండ్రికి విరుద్ధంగా జీవిస్తూ కదా, తండ్రి మీద విసపు చూపుతూ జీవిస్తున్నటువంటి అన్ని సందర్భంలో కూడా తండ్రి ఏమన్నాడు? కుమారుని ఏమనకుండా ఎవరన్నాడు? ఇక్కడ తను చెడగొట్టడానికి కదా తన దగ్గర ఉన్నటువంటి అహీతోపెలు అంటున్నాడు, కానీ కుమారుని ఏమనకుండా ఉంటాడు. అంటే అంత ప్రేమ. కుమారుడు తండ్రి మీద కుట్ర పన్నినాడు. ఎందుకు కుట్ర పన్నాడంట? తండ్రి తర్వాత నేనే రాజు కావాలి. చూడండి, రాజు కావడానికి తండ్రి మీద కుట్ర పడినటువంటి అబ్షాలోము. అట్టి స్థితిలో కూడా ఆయన
తన కుమారుని ఏమనకుండా తనకు చెడగొట్టడానికి తన దగ్గర ఉన్నటువంటి ఆయుధం అంటున్నాడు, కానీ కుమారుని ఒక్క మాట అనలేదు. ఎందుకంటే అతనిని ఎంత ప్రేమ చూపుతున్నాడు కదా. ఎవరిని? అంత ప్రేమ, అంత ప్రేమ. చూడండి, దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే తండ్రికి వ్యతిరేకంగా జీవించాడో, తండ్రికి కదా కుట్రగా ఉన్నాడో, లేదా తండ్రి మాట వినకుండా తండ్రికి ద్రోహం చేశాడో, ఏమైపోయాడు ఈ అబ్సలోము? వాక్యము చెప్తుంది, తల్లిదండ్రుల మాట వినాలి, తండ్రి మాట వినాలి. తండ్రి మాట వినకుండా నీ ఇష్టానుసారంగా నువ్వు సమాజంలో జీవిస్తే నీ వరకున్న పని ఏది నెరవేర్చబడదు కదా. ఏది చేసినా కూడా అది చెల్లదు. తండ్రి మాట వింటే, ఆయన చెప్పిన మాట మనం చేస్తే ఏదైనా కానీ సాగిపోతుంది, మన పని కూడా సఫలీకృతం అవుతుంది. చూద్దాం, తండ్రి మాట వినకుండా తండ్రికి కుట్ర పడినటువంటి ఈ కుమారుడు అబ్సలోము ఏమయ్యాడో చూద్దాం. అదే 18వ అధ్యాయము 9వ వచనం చదవండి. 18:9. అబ్సలోము కంచెర గాడిద మీద ఎక్కిపోవచ్చు దావీదు సేవకులకు ఎదురాయెను. ఆ కంచెర గాడిద యొక్క గొప్ప మస్తకి వృక్షము యొక్క చిక్కు కొమ్మల క్రిందికి పోయినప్పుడు అతని తల చెట్టుకు తగులుకున్నందున అతడు ఎత్తబడి ఆకాశమునకును భూమికి మధ్యను వేలాడుచుండగా అతని క్రిందనున్న కంచెర గాడిద, అతని కింద ఉన్నటువంటి కంచెర గాడిద ఏమైందట? సాగిపోయాను. అంటే అబ్సలోముకి ఏమున్నాయంట? ఎక్కువగా వెంట్రుకలు ఉన్నాయంట. అందమైన వాడు కదా, చాలా ఎంట్రుకలు ఉన్నాయంట. అబ్సలోము అందమైన వాడు, ఎంట్రుకలతో పుట్టాడు సంసోన్లాగా. అలాంటి ఎంట్రుకల్లో యుద్ధ భూమికి వెళ్ళినప్పుడు ఆయన యొక్క ఎంట్రుకలు కంచెర గాడిద మీద యుద్ధానికి వెళ్తూ ఉన్నప్పుడు పైన ఉన్నటువంటి ఒక చెట్టు తగులుకుందంట. ఆ వెంట్రుకలు, ఎవరు వెంట్రుకలు? ఒక కొమ్మకు కదా, అంటే ఒక ముళ్ళ కంప అనుకోవచ్చు. పైన గాడి మీద వెళ్తున్నాడు, కంచెర గాడి మీద యుద్ధానికి. పైన చెట్టుకు ఆయన వెంట్రుకలు తగలగా అవి ఆయన చెట్టుకు చిక్కుని ఏమైనాడంట? మధ్యన వేనాడట. తర్వాత తన కింద ఉన్నటువంటి గాడిద ఉంది కదా, ఎక్కిపోచాడు దాని మీద. ఆ గాడిద సాగిపోతూ ఉంది. ఆయన ఎక్కడ ఉన్నాడు ఇప్పుడు? చెట్టు కొమ్మలకు వేలాడుచున్నాడు. వెంట్రుకలు పట్టుకున్న ఆ కుమారం. అట్టి సందర్భంలో ఏమైంది మరి చదువుదాం. అదే మాటను మనము చదువుతాం. 14 వచనం. 14 యోవాబు నీవు చేయ వరకు నేను కాచుకొని ఉందునా అని చెప్పి 3 బాణములు చేత పట్టుకొని పోయి మస్తకి వృక్షమున వేలాడుచు ఇంకా ప్రాణముతోనున్న అబ్సలోము యొక్క గుండెకు గుడిపెట్టి తన ఆయుధములను మోయువారు 10 మంది చుట్టుకొని ఉండగా అబ్సలోమును కొట్టి చంపెను. చూడండి, అబ్సలోము దగ్గర, దావీదు దగ్గర ఉన్నటువంటి వ్యక్తి, సైన్యాధిపతి ఎవరంట? బలమైన వాడు ఎవరో? యోవాబు. చిన్నవాడు కాదు. యోవాబు దావీదుకి ఎంత బలం ఉందో యోవాబు అంత బలవంతుడు. యోవాబు చాలా జ్ఞానవంతులైన వాడు, మంచి సైన్యాధిపతి. దావీదుకు అన్ని ముందుగా ఉండి నడిపించే వ్యక్తి ఎవరు? యోవాబు. చూడండి, అప్పుడు ఏం చేసినాడ అబ్సలోమును? మామూలుగా అయితే పట్టలేడు. మామూలుగా వెళ్తే ఎవరు కూడా అబ్సలోము మీద యుద్ధం చేయలేరు. అబ్సలోము కూడా చిన్నవాడు కాదు, మంచి బలాఢ్యుడు. ఆ వెంట్రుకలు ఏం చేయబడ్డాయి? ఆ చెట్ల కొమ్మకు తగులుకున్నాయి కాబట్టి ఏం చేయలేని స్థితిలో ఉన్నాడు. కాబట్టి అట్టి సందర్భంలో చూసి ఏం చేశాడు? యోవాబు బాణము గురి పెట్టగా అది అతనికి తగలగా అబ్సలోము పడి చచ్చెను. దేవుని బిడ్డలారా, వాక్యము సెలవిస్తుంది. దేవుని వాక్యాన్ని మనం చదివాం. పరిశుద్ధ గ్రంథము చెప్పేది ఏంటంటే, తల్లిదండ్రులకు ఎవరైతే వ్యతిరేకంగా జీవిస్తారో
వారి సమాజంలో అపకీర్తి పాలగుతారనే సామెతల కింద మనం చదివాం కదా. ఇతడు ఏమయ్యాడు? అబ్షాలోం చనిపోయాడు కదా. తండ్రి మాట వినకుండా తండ్రికి ద్రోహం చేస్తూ, తండ్రికి కీడు చేస్తూ కదా, తండ్రికి వ్యతిరేకంగా జీవిస్తూ ఒక అల్లరి జనాంగాన్ని మూట కట్టుకొని కదా, నేను కూడా రాజుని అనుకుంటూ సమాజంలో ఆ సమాజాన్ని తన తండ్రిని భ్రష్టు పట్టిస్తూ వ్యతిరేకంగా చూస్తున్న కారణాన్ని బట్టి తండ్రి మాట వినని ఈ అబ్షాలోము ఏమయ్యాడు? యవనదశలోనే ప్రాణము విడిచెను. చెప్పులతో అతముందబడిను. తండ్రి మాట విని అబ్షాలోము మంచి వయసులో మంచి అందగాడు తన జీవితాన్ని పతనము చేసుకున్నాడు కదా. మంచి అందగాడు, వెంట్రుకలతో సంవత్సరంలాగా పుట్టినటువంటి వ్యక్తి. పరిస్థితి గంధంలో మనం చదివాము ఈ యొక్క అబ్షాలోము గురించి కదా. ఇశ్రాయేలందరిలో అబ్షాలోమంతా సౌందర్యము గలవాడు ఒక్కడు లేడు. 14వ అధ్యాయము 25వ వచనం మనం చదివాం కదా. చదవండి 26వ వచనంలో. అలా తన తల వెంట్రుకలు భారముగా ఉన్నందున ఏటేటా అతడు వాటిని కత్తిరించుచూ వచ్చాను. కత్తిరించినప్పుడల్లా వాటి ఎత్తు రాజు తూనికను బట్టి 200 తులములాయెను. చూడండి 14వ అధ్యాయము 2వ సమూయేలు గ్రంథం 14వ అధ్యాయము 25, 26 వచనాలు చూస్తే అతని తల వెంట్రుకలు భారంగా ఉన్నాయి అతనికి. అంటే ఎంత అందమైన వాడు కదా, ఎంత అందమైన వ్యక్తి. తన జీవితాన్ని ఏం చేసుకున్నాడు? పతనము చేసుకుని దేవుడు కొరకు తండ్రి మీద కుట్రపడిన భాగ్యాన్ని బట్టి తండ్రికి వ్యతిరేకంగా జీవించాడు కాబట్టి దేవుని విడలాగా అల్లరి జనాంగాన్ని వెంట పెట్టుకొని కదా తండ్రిని చంపాలనుకున్నాడు. తర్వాత రాజ్యం నాకు కావాలనుకున్నాడు. తండ్రి చెప్పినా కూడా వినడం లేదు. చూడండి మరి ఎంత తండ్రి మీదే వ్యతిరేకంగా జీవిస్తూ తండ్రికి వ్యతిరేకంగా జీవించినా కూడా, తండ్రికి వెన్నుపోటు పొడుస్తున్నా కూడా దావీదు ఏం చేశారు చూడండి. చదవండి పరిశుద్ధ గ్రంథంలో అదే 18వ అధ్యాయము 33 వచనం చదువుదాం. 33 వచనం. అప్పుడు రాజు బహు కలతపడి గుమ్మమునకు పైగా నిన్న గదికి ఎక్కి పోయి ఏడ్చుచు సంచరించుచు నా కుమారుడా అబ్షాలోమా, నా కుమారుడా అబ్షాలోమా అని కేకలు వేయచ్చు. అయ్యే నా కుమారుడా, నీకు బదులుగా నేను చనిపోయి ఉంటే ఎంత బాగుండునో. నా కుమారుడా అబ్షాలోమా, నా కుమారుడా అని ఏడ్చాను. చూడండి తండ్రికి కీడు చేసినా కూడా, తండ్రికి అపకీర్తి పాలని తెచ్చినా కూడా, తండ్రిని చంపడానికి సిద్ధపడుతున్నా కూడా, కుమారుడు చనిపోతే తండ్రికి వ్యతిరేకంగా జీవిస్తూ తండ్రిని చంపాలన్న వ్యక్తి మీద, కుమారుని మీద తండ్రి దారులు ఎంత ఏడ్చేస్తున్నాడు. అంటే ఏం చేశాడు? కన్నాడు కాబట్టి, కన్న ప్రేమ అలాంటిది కాబట్టి కదా. అలాంటి తండ్రికి మనం ఏం చేస్తాం? ద్రోహం చేస్తాం. అలాంటి తండ్రికి మనము వ్యతిరేకంగా జీవిస్తాం. వారు చేసేది ఎంత కూడా మనం మంచిగా ఉండాలని కోరుకుంటారు, కానీ ఎప్పుడు కూడా పిల్లలు చెడిపోరని ఏ తండ్రి కోరుకోరు. ఇక్కడ మనకు అర్థమవుతుంది తండ్రి చెడిపోవాలని కోరుకున్నాడా. ఎందుకంటే ఇక్కడ అర్థమైంది కదా, చనిపోయిన తర్వాత ఇంత ఏడ్చాడు. బ్రతికినప్పుడు తన దగ్గర పిలంపించుకొని ఏం చేశాడు? ముద్దు పెట్టుకుని ప్రాణము పెట్టుకుని రాయడం కదా. బ్రతికినప్పుడు ప్రేమించాడు. తన మీదకి వచ్చి తన చంపడానికి వచ్చినా కూడా ప్రాణాలు ఏం చేశాడు? చనిపోయినటువంటి తన కుమారుని కొరకు, కుమారుడా కుమారుడా నీకు బదులుగా నేను చనిపోయింటే ఎంత బాగుండు. దేవుని విడలారా, ఈ దినమందు ఫాదర్స్ డే సందర్భంగా నేను ఈ వాక్యం మీకు తీసుకొస్తున్నాను. తండ్రి ప్రేమ ఎటువంటిదో, తండ్రి ప్రేమ ఎటువంటిదో మనకు అర్థమవుతుంది. కుమారులు తల్లిదండ్రుల మీద కుట్రపడినా, వారికి వ్యతిరేకంగా జీవించిన, వారికి హింసించి నిందించి అవమానపరిచినా కూడా దావీదులాగా మన తండ్రులు కూడా మంచిగా ఉండాలని కోరుకుంటారు, కానీ ఎప్పుడు కూడా చెడిపోవాలని కోరుకోరు. దావీదు పని చేశాడు. కుమారుడా ఎంత పని చేశావు కదా, చనిపోయావు. ఎంత ప్రేమ వచ్చినండి, తండ్రి ప్రేమ ఎంత గొప్పగా. తండ్రికి వ్యతిరేకంగా జీవించిన అబ్షాలోము కదా, తండ్రి మాట వినని అబ్షాలోము
ఏమయ్యాడు? నశించి తన జీవితాన్ని పతనము చేసుకొనెను. ఈనాడు మేము నేను కూడా తండ్రి మాట వినకుంటే మనం ఏమవుతాం? అపకీర్తి పాలవుతాం. ఏమవుతాం? అపకీర్తి పాలు. సామెతల గ్రంథంలో చదివారు అపకీర్తి. తర్వాత ఇంకొక వ్యక్తిని జ్ఞాపకం చేసుకుందాం. అదే గ్రంథంలోనే అదే కుమారుని, ఇంకొక కుమారుడు ఆయన దగ్గర ఇంకొక రాజు ఉన్నాడు దావీదు. చెప్తారా? అబ్షాలోము తర్వాత ఇంకొక కుమారుడు, అతను కూడా గొప్ప వ్యక్తి. చెప్పండి అమ్మా. దావీదు కుమారుడు. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. దావీదుకు అబ్షాలోము తర్వాత ఇంకొక కుమారుడు, అతను ఎవరు? సొలొమోను. చూడండి, సొలొమోను తండ్రి మాట విన్నాడు, వర్తిల్లాడు. అబ్షాలోము తండ్రి మాట వినకుండా తండ్రికి వ్యతిరేకంగా జీవించి తన జీవితాన్ని పతనము తెచ్చుకున్న అబ్షాలోము. ఇంకా సొలొమోను గురించి జ్ఞాపకం చేసుకుందా ఏం చేశాడు? అదే మొదటి రాజుల గ్రంథం 2వ అధ్యాయము మొదటి వచనం చదవండి. మొదటి రాజుల గ్రంథం 2వ అధ్యాయము మొదటి వచనం. దావీదునకు మరణకాలము సమీపింపగా అతడు తన కుమారుడైన సొలొమోనునకు ఏలాగు ఆజ్ఞ ఇచ్చెనో, లోకులందరూ పోవలసిన మార్గమున నేను పోవచ్చున్నాను. కాబట్టి నీవు ధైర్యము తెచ్చుకొని నిబ్బరము కలిగి నీ దేవుడైన యెహోవా అప్పగించిన దానిని కాపాడి ఆయన మార్గములను అనుసరించిన ఎడలా నీవు ఏ పని పూనుకున్నానో ఎక్కడ తిరిగినో అన్నిటిలో వివేకముగా నడుచుకుంటూ. బాగా వినండి. ఇక్కడ ఒక వ్యక్తి గురించి, ఒక వ్యక్తికి చెప్పిన ఉపదేశం, తన కుమారునికి చెప్తున్న ఉపదేశం. దావీదు ఏ దశలో ఉన్నాడు? దావీదు మరణ దశలో ఉన్నాడు. మంచం మీద ఉన్నాడు, మరణ పడకలో ఉన్నాడు. అట్టి సందర్భంలో నేను చనిపోతున్నానని తెలుసుకొని సొలొమోనును పిలిచి ఏం చేశాడు? నా కుమారుడా, నీవు నా మాటలను అంగీకరించలేదలా అని సామెతల గ్రంథంలో చదివే కదా, చదివే కదా. మళ్ళీ చదవండి. నా కుమారుడా, 2వ అధ్యాయం మొదటి వచనం. సామెతల గ్రంథం 2వ అధ్యాయం మొదటి వచనం. నా కుమారుడా, నీవు నా మాటలను అంగీకరించిన ఎడలా. చాలు చాలు. దేవుడు ద్వారా నా కుమారుడా, తండ్రి అంటున్నాడు, నా కుమారుడా నీవు నా మాటలను వినిన ఎడలా. 5వ అధ్యాయం మొదటి వచనం కూడా, నా కుమారుడా నా జ్ఞానోపదేశము ఆలకించుము. ఇక్కడ కుమారునికి దావీదు చెప్తున్న మాటలు, నేను చనిపోతున్నాను, లోకలందరూ పోయిన స్థలానికి పోతున్నాను, కుమారుడా నీవు చక్కగా జీవించాలి. దావీదు ఎవరు చెప్పండి మాటలు? కుమారునికి చెప్పాడు. ఏ కుమారుడు అతడు? ఎవరు అతడు? సొలొమోను. అబ్షాలోముకి చెప్పిండచ్చు కానీ అబ్షాలోము వినలేదు. కానీ చనిపోయిన తర్వాత, చనిపోతున్న సందర్భంలో సొలొమోను పిలుచుకుంటున్నాడు, నేను చనిపోతున్నాను, నేనైతే దేవునికి లోబడి ఉన్నాను, నీవు కూడా మనకిచ్చిన మన దేవుణ్ణి ప్రేమించాలి. మన దేవుడు మనకిచ్చిన ధర్మశాస్త్రం మనం ఏం చేయాలి? అనుసరిస్తూ వాక్యానుసరంగా నీవు ఉండు అని చెప్పాడు. ఎవరికి? సొలొమోనుకు, తన తండ్రి దావీదు. ఆ మాటలు విని నిజంగా తండ్రి మాట వినిన సొలొమోనుగా మనము జ్ఞాపకం చేసుకుందాం. అదే 3వ అధ్యాయము 6వ వచనం. అదే గ్రంథంలో 3:6 వచనం చదువుదాం. 3:6. సొలొమోను చదువు. దేవుడి వాక్యాన్ని మనం చూస్తాము. వాక్యము మనం చదవగా అనుకూలముగా సొలొమోను ఇలాగూ మనం చేసాను, నీ దాసుడనైనా
నా తండ్రి అయిన దావీదు నీ దృష్టికి అనుకూలముగా సత్యమును నీతిని అనుసరించి యథార్థమైన మనసును గలవాడై ప్రవర్తించిన గనుక నీవు తన ఎడల అతని ఎడల పరిపూర్ణ కటాక్షము కనపరచి తర్వాత ఈ దినమున ఉన్నట్లుగా అతని సింహాసనం మీద అతని కుమారుని కూర్చుండబెట్టి అతని యందు మహాకృప చూపి ఉన్నావు. ఇలా సొలొమోను తండ్రి గురించి అంటున్నాడు. తర్వాత 4వ అధ్యాయము మొదటి వచనం కూడా చదువుదాం. 4వ అధ్యాయము మొదటి వచనం చదవండి. 4 మొదటి రాజైన సొలొమోను ఇశ్రాయేలందరి మీద రాజైన సొలొమోను ఇశ్రాయేలందరి మీద ఏమైనాడంట? రాజాయను. చూడండి, దేవుని ప్రకారం రాజైన సొలొమోను ఇశ్రాయేలందరి మీద రాజాయన. 3వ వచనం చదువుదాం. 3 తన తండ్రి అయిన దావీదు నియమించిన కట్టడలను అనుసరించుచు సొలొమోను యెహోవా యందు ప్రేమించెను. 3 మనం చదువుతాము. తన తండ్రి అయిన దావీదు నియమించిన కట్టడలను అనుసరించుచు సొలొమోను యెహోవా యందు ప్రేమించెను. తన తండ్రి అయిన. చూడండి, ఇక్కడ 3 మనం చదువుతాము. తండ్రి అయిన దావీదు బాటలో నడిచిన వ్యక్తి ఎవరట? సొలొమోను. తన తండ్రి అయిన దావీదు బాటలో. చూడండి, తన తండ్రి అయిన 3 తన తండ్రి అయిన దావీదు అనుసరించిన కట్టడలను అనుసరించాడు కాబట్టి ఏమయ్యాడు? 4వ అధ్యాయం మొదటి వచనంలో ఏమయ్యాడు? రాజైన సొలొమోను ఇశ్రాయేలందరి మీద రాజాయను. చూడండి, దేవుని వాక్యాన్ని మనం చదువుతున్నాము. 2వ అధ్యాయం మొదటి వచనంలో తండ్రి ఏం చేశాడు? కుమారునికి మంచి మాటలు చెప్పాడు, మంచిగా బ్రతుకుని చెప్పాడు. దేవుని గురించి వాక్యం దేవుని గురించి చెప్పాడు. ఇక్కడ చనిపోయేటప్పుడు దేవుని నమ్మకం, మనకిచ్చిన ధర్మశాస్త్రం ధ్యానిస్తూ ఉండు, దేవుడు మనకిచ్చిన ఆజ్ఞలు గైకొనడం అని మంచి మాటలు చెప్పి చనిపోయాడు. అట్టి మాటలను నిజంగా 3 మనం చూస్తే నిజంగా తండ్రి చెప్పిన మాటలు దావీదు వినెను. 3:3 రాయబడింది, వినెను, తండ్రి మాటలో నడిచెను. తర్వాత ఆ విధంగా తండ్రి మాట విని లోబడి చూపించాడు. తండ్రికి లోబడి ఉన్నాడు కాబట్టి 4వ అధ్యాయం మొదటి వచనంలో తండ్రి మాట వినిన కారణమును బట్టి రాజైన సొలొమోను ఏమయ్యాడు? ఇశ్రాయేలు ప్రజలకు రాజాయను. చూడండి, దేవుని వాక్యం సెలవిస్తుంది, తండ్రి మాట వినిన సొలొమోను ఏమయ్యాడు? వర్ధిల్లెను, ఫలించెను, భవిష్యత్తులో ప్రయోజకుడిగా జీవించాడు. తండ్రి మాట వినని అబ్షాలోము మధ్యలోనే తన జీవితాన్ని పతనం చేసుకున్నాడు. తండ్రి మాట వినని అబ్షాలోము ఏమయ్యాడు? తన జీవితాన్ని నాశనము కొని తెచ్చుకున్నాడు. తండ్రి మాట విన్న సొలొమోను తను అనుకున్న యొక్క గోల్ ఏంటో అది నెరవేర్చుకున్నాడు. సొలొమోను తండ్రి మాట విందాం. ఈ ఫాదర్స్ డే దిన మనం ఏం చేయాలి? నీకు ఇచ్చినటువంటి నీ తండ్రి ఆజ్ఞను గైకొనుము. తర్వాత ఇంకొక వ్యక్తిని జ్ఞాపకం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో మొదటి సమూయేలు గ్రంథం 2వ అధ్యాయము 25వ వచనం చదువుకుందాం. మొదటి సమూయేలు గ్రంథం 2వ అధ్యాయము 25వ వచనం చదువుదాం. క్షమించండి, మొదటి సమూయేలు గ్రంథం, క్షమించండి అమ్మా, మొదటి సమూయేలు గ్రంథం 2వ అధ్యాయము 25వ వచనం. 25వ వచనం, నరునికి నరుడు తప్పు చేసిన యెడల దేవుడు విమర్శ చేయును గాని ఎవరైనా యెహోవా విషయంలో పాపము చేసిన యెడల వాని కొరకు ఎవడు విజ్ఞాపన చేయును నేను. అయితే యెహోవా
వారిని చంపదలచి ఉండను గనక వారు తమ తండ్రి యొక్క మొరను వినకపోయేది. బాగా వినండమ్మా. మీరంతా ఏం చేసినట్టు లెక్క? వాక్యం వింటున్నారా? వినండి. కథల పురస్కారాలు కాదు ఇవి, చరిత్ర, హిస్టరీ. వాక్యం ఉమ్మడిగా చెప్తున్నాను, అర్థం చేసుకోలేము కదా. పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తుంటున్నాం. ఇక్కడ దేవుని వాక్యాన్ని మనం చూస్తాం. పరిశుద్ధ గ్రంథం వాక్యం వినండి, దృష్టి పెడితే అర్థమవుతుంది. కథలు చెప్తే అర్థమవుతుంది, కథలకు రావు. పరిశుద్ధ గ్రంథం ఉన్నది చెప్పి ముగించేస్తాను. పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తుంటున్నాము. ఇక్కడ మొదటి సమూయేలు గ్రంథము 2వ అధ్యాయము 25వ వచనంలో మనం చూస్తే తండ్రి కుమారులకు ఏం చెప్పినాడ? మంచిగా జీవించండిరా, మీరు చేసిన పాపము నాకు తెలిసింది, మీరు ఎందుకు తప్పు చేస్తున్నారని గద్దించినప్పుడు వారు తమ తండ్రి మొరను కూడా వినకపోయారట. బాగా వినాలి. వారు తమ తండ్రి యొక్క మొరను వినకపోయేది. లాస్ట్ లైన్లో నిద్రపోతున్నారు. వాక్యం వినాలమ్మా, వాక్యం వినాలి. మీరు పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తున్నాము 25వ వచనంలో తండ్రి తమ పిల్లలకు మంచిగా జీవించమని చెప్తే వారు తమ తండ్రి మాట వినకుండా తండ్రికి వ్యతిరేకంగా జీవించారంట. మీ పిల్లలు విధానం వారికి జ్ఞాపకం చేసుకోండి. మీ పిల్లలు మీ మాట వింటున్నారా? సినిమాలకు వెళ్తున్నారా? వేడిని సిగ్గులు లాగుతున్నారా? అల్లరి పనులు చేస్తున్నారా? చెడు పేర్లు చేస్తున్నారా? మందిరానికి వస్తున్నారా? మీతో పాటు మీరు మందిరానికి వస్తే మీ పిల్లలు ఇప్పుడు ఎక్కడికి వెళ్ళారు? సినిమాలకు వెళ్ళారా? ఎక్కడ సంచరిస్తున్నారు? గుర్తున్నాడు. మీ మాట వింటే మీతో పాటు చర్చకు రావచ్చుగా, రావచ్చునా లేదా? నిజంగా మీరు నిజమైన తండ్రులు అయితే మీతో పాటు మీ పిల్లలు కూడా చర్చకి రావచ్చునా లేదా? మరి తల్లి ఉండని మాట వినని పిల్లలు ఏమవుతారట? పతనమైపోతారు. ఎవరిలాగా? అప్సలోము వలె. మీ మాట వింటే మీ పిల్లలు మీతో పాటు చర్చికి వస్తారు. అది మీకే వదిలేస్తున్న జాగ్రత్త. ప్రస్తుత గ్రంథంలో మనం చూస్తున్నాము. ఇక్కడ ఒక వ్యక్తి, అతను ఎవరు? ఏలి ఎవరు? యాజకుడు, సంఘానికి పాస్టర్. బాగా వినండి. వీరి కుమారులకు తండ్రి మంచి మాటలు చెప్తున్నాడు. అదే మీరు తప్పు చేస్తున్నారు, ఎవరో దశలో ఉన్నారు, చర్చికి రాకుండా ఉంటున్నారు, అల్లరా జనాంగంతో తిరుగుతున్నారు, ఇష్టపచ్చంగా ప్రవర్తిస్తున్నారు, నాకు చెడ్డ పేరు తెస్తున్నారు. మీరు ఏమో మీరు చేసే పని నాకు వినబడింది అంటే కూడా తండ్రి చెప్పినా కూడా తమ తండ్రి మొరను వాడు వినకపోయాడు. చూడండి, ఏమి కుమారులు తండ్రి చెప్పినా అది వినలేదు. చర్చికి రమ్మని రాలేదు కదా. ఇష్టం వచ్చిన ప్రవర్తిస్తున్నా చూడనట్టుంటాం మనం. ఏమి విషయంలో మనం చూస్తే చాలా సందర్భంలో పాస్టర్గా ఉన్నాడు, సేవ చేస్తున్నాడు, కానీ కుమారులు ఎట్లా ఉండవాడు చెప్పలేదట. అది కూడా ఒక ప్లస్. చదవండి 3వ అధ్యాయం 13వ వచనం. 3వ అధ్యాయం 13వ వచనం. తన కుమారులు తమను తాము శాపగ్రస్తులను చేసుకొనిచున్నారని తాము ఎరిగి వారిని అడ్డగించలేదు. చూడండి, కుమారుడు తప్పు చేస్తున్నారని తెలిసి కూడా తండ్రి కుమారులకు అడ్డం చెప్పలేదట. ఏం నువ్వు చేసిన తప్పు అని చెప్పలేదట. నువ్వు కూడా ఇలాంటి తప్పు చేస్తున్నావు అని చెప్పలేదట. చూడండి, మన భవిష్యత్తులో ఎట్లా ఉంటున్నాం? తల్లిదండ్రులు పిల్లలు ఎట్లా తిన్నా కూడా నా పిల్లవాడు మంచి వాళ్ళు అంటాం కదా. కొన్ని సందర్భాల్లో పెద్దలు చెప్తే కూడా ఏం చెప్పేది, మా పిల్లడు ఏం తప్పు చేసినా అంటామా? తర్వాత నీ ఇష్టం, వాడు నేను తల మీద పడతాడు. జాగ్రత్త. ఎవరైనా కానీ మీ పిల్లలకు బోధ చెప్పబడి సన్మార్గంలో నడిపించుకోవడానికి మీరు సిద్ధపడండి కదా. ఒకవేళ మీ పిల్లల్ని భక్తులు పెంచలేదు, మీకు ద్రోహంగా జీవిస్తారో జాగ్రత్త. అనుకునొచ్చు నా పిల్లలు మంచి ఉండాలి, కానీ సమాజానికి కనబడాలి. వాడు మీ పిల్లలు దైవభక్తులు పెంచండి,
దైవ మార్గంలో పెంచండి, చర్చికి నడిపించండి కదా. పాస్టర్కి భయంతో పెంచండి, పాస్టర్ కనపడినట్లు. పాస్టర్ కనపడితే ఉన్నావు చెప్తున్నావు లేదా అంటారు మీరు కదా. పాస్టర్ కనపడినా ఉన్నావు చెప్పరు కదా. ఆయన ఎవరు మాకు అంటారు కదా. అలాంటి సోమరులుగా, భక్తిహీనులుగా, మూర్ఖులుగా మీ పిల్లలు పెంచుతున్నారు. పాస్టర్ వచ్చారా అని కూడా అంటారు. ప్రస్తుత గంటలో మనం చూస్తున్నాం. చూడండి, దేవుని బిడ్డలారా, మీరు సమయంలో అయితే దైవ సేవకుల్ని ప్రేమించి వరకు సహకరించాడు, కానీ ఏలి కుమారులు అయితే దైవ సేవకుల్ని ప్రేమించలేదు, సమాజాన్ని కూడా ప్రేమించలేదు, దేవుని కూడా ప్రేమ కలిగి జీవించలేదు. కొన్ని సందర్భంలో తన తండ్రి కూడా చెప్పలేదంట. ఎంత ఆ మూర్ఖముగా ఉండడం కూడా, తప్పు చేస్తే కూడా తండ్రి కూడా చెప్పలేదంట వాళ్ళ. అట్టి సందర్భంలో అయినా కూడా పెద్దవాళ్ళు కదా, కొట్టి చెప్తాడా? కొట్టలేడు. అంతే కదా. మీరు మీ పిల్లలు పెద్దగా అయితే మీరు చెప్పలేరు. అందుకొరకే ఏం చెప్పాలి? బాల్య దశలోనే మీ పిల్లలను ఏం చేయాలి? దైవ భక్తులు పెంచాలి. పెద్దగా అయితే చెప్పలేము మనం. చూద్దాం మరి ఎప్పుడైతే వీళ్ళు చేసిన పని ఏంటి అని మనం చూస్తే, వీరు భయంకరంగా తప్పు చేశారు, పాపము చేశారు. ఆ పాపం మనకు తెలుసు. చూద్దాం. ఎప్పుడైతే తండ్రి మాట వినలేదో ఈ కుమారులు ఏమయ్యారో చూద్దాం. 4వ అధ్యాయం, అదే మొదటి సమ్మేళనం ఉందాం. 4వ అధ్యాయం 11వ వచనం చూడండి. 11వ వచనం, మరియు దేవుని మందసము పట్టబడిన, అది కాకను ఒప్ని ఫినెహాసులను ఏలి యొక్క ఇద్దరు కుమారుడు యుద్ధములో హతులైరి. ఈ తండ్రి మాట వినని ఒప్ని ఫినెహాసులు, తండ్రి మాట వినని ఒప్ని ఫినెహాసులు యుద్ధములకు వెళ్ళినప్పుడు, దేవుడు వారి యుద్ధములో శత్రువులకు అప్పగించినప్పుడు, శత్రువులు వారి మీద పడి కొట్టగా వారు ఏమయ్యారట? చనిపోయి. తమ తండ్రి మాట వారు వినలేదు. తమ తండ్రి మొర కూడా వారు, తమ తండ్రి మొర కూడా, తన తండ్రి మాట కూడా, తన తండ్రి చెప్పినా కూడా వారు వినలేదు అని కదా. 2వ అధ్యాయము 25వ వచనంలో మనం చూస్తున్నాం. ఎంత మంచి మాట చూడండి. యెహోవా వారు తమ తండ్రి యొక్క మొరను కూడా వినకపోయేది. తండ్రి మాట వినని ఒప్పుడు ఫినెహాసులు ఏమయ్యారు కదా. మధ్యలోనే వారు కూడా పతనమైపోయారు. మంచి యవన దశలో. 4వ అధ్యాయం చదవండి. 10వ వచనం, అందుకు అతడు ఇశ్రాయేలు ఫిలిష్తీయుల ముందర నిలవలేక పారిపోయిరి. జనులలో అనేకులు హతులైరి. ఓప్ని ఫినెహాసును ఇద్దరు కుమారులు మృతులైరి. మరియు దేవుని మందసము పట్టబడని చెప్పాను. దేవుని మందసము అన్నమాట అతడు పలకగానే ఏలి ద్వారము దగ్గరనున్న పీడ మీద నుండి వినపడి మెడ విరిగి చనిపోయాను. చూడండి, తండ్రి మాట వినని కుమారులు కూడా చనిపోయారు, మధ్యలోనే చనిపోయారు. తర్వాత తండ్రి కూడా తన పిల్లలకు సన్మార్గములు బోధించలేదట, మంచిగా జీవించాలని చెప్పలేదట. అందుకొకటి పిల్లల శాపము తండ్రి మీద పడి తండ్రి కూడా ఏమయ్యాడు? మెడ విరిగి. ఆ వార్త పిల్లలు చనిపోయారు, పిల్లలు చనిపోయారు, నీ పిల్లలు చనిపోయారని ఎవరో ఆ వార్త చెప్పారట. ఎవరికి? అయ్యా నీ పిల్లలు ఇప్పటిలో చనిపోయారని చెప్పినప్పుడు ఆ వార్త తన తండ్రి విని హఠాత్తుగా గుండె పగిలి చనిపోయాడు, మెడ విరిగి చనిపోయాడు. అది మనం కూడా అంతే కదా. మన పిల్లలకి ఏమైనా అయిందంటే మనం ఏం చేస్తాం? అంటే మనం ఈయన కూడా మంచి యవన దశలో పిల్లలు చనిపోయినప్పుడు కదా హఠాత్తుగా ఏం చేయాలి తోచగా తన ప్రాణమును వదిలిపెట్టుకున్నాడు. తను చనిపోయాడు మెడవలికి చనిపోతా. ఆ వార్త విన్న వెంటనే హఠాత్తుగా చనిపోయిన ఏది చూడండి, ఎంత గౌరవం. పిల్లలు చేసిన ఆ యొక్క పాపము తండ్రి కూడా మధ్యలో తండ్రి కూడా చనిపోయాడు. దేవుని ద్వారా వారి కుటుంబము పతనమైపోయింది. ఈనాడు
ఈనాడు నువ్వు నేను కూడా మనం ఏం చేద్దాం మరి? ఎప్పుడైతే తల్లిదండ్రుల మాట పిల్లలు ఉంటారో సమాజంలో ఆ కుటుంబం వర్ధిల్లుతుంది. తల్లిదండ్రుల మాట, దేవుని మాట, సంఘం చర్చకి రాకుండా, ప్రార్థనకు రాకుండా, దేవుని మార్గములు లేకుండా ఇష్టానుసరంగా జీవిస్తే వాళ్ళు ఏమైపోతారు? అబ్సలోములాగా, ఏలీ కుమారులాగా మీ జీవితాల్లో పతనం చేసుకొని సమాజంలో భ్రష్టు పట్టిపోతారు. జాగ్రత్తగా మన పిల్లలు దైవభక్తులు, దైవ మార్గములు, దేవుని మార్గములు చర్చకు నడిపిస్తూ సమాజానికి మాదిరికరంగా మన పిల్లల్ని పెంచుతూ మంచి పేరు మనం కూడా మన కుటుంబాలు మంచి పేరు తీసుకొచ్చే వ్యక్తులుగా, క్రైస్తవులుగా ఈ భూమి మీద మనం జీవిద్దాం. చివరిగా ఒక మాట చెప్పి దేవుని వాక్యాన్ని ముగించేస్తాను. మనకందరూ తెలిసిన వ్యక్తి క్రొత్త నిబంధనలో తండ్రి మాట వినని వ్యక్తి చెప్పండి. క్రొత్త నిబంధనలో తండ్రి మాట వినకుండా చనిపోయిన వ్యక్తి చెప్పండి. అది ఏదైనా కానీ గట్టి చెప్పండి, తప్పో కరెక్టో. ఎవరు? అరే తప్పిపోయిన కుమారుడు. ఈయన తండ్రి మాట విన్నాడా లేదా? విన్నాడా? చదవండి. చెప్పి ముగించేస్తా. లూకాసు వార్త 15వ అధ్యాయము. లూకాసు వార్త 15వ అధ్యాయము 11వ వచనం చదువుదాం. 15:11. ఒక మనిషినికి ఎంతమంది ఉన్నారంట? 2 కుమారులు ఉండరు. వారిలో చిన్నవాడు తండ్రి ఆస్తిలో నాకు వచ్చి భాగం ఇమ్మని తన తండ్రిని అడుగుగా అతడు వానికి తన ఆస్తిని పంచిపెట్టాడు. చూడండి, 2 కుమారులు ఉన్నారంట. ఆ కుమారుడు చిన్నవాడు ఏం చేశాడంట? తండ్రి మాట వినకుండా పెళ్లి కాకముందని అనుకుంటా, ఎవరైనా పెళ్లి చేసేస్తే బాగా ఇస్తాములు అంటారు తల్లిదండ్రులు. పెళ్లి కానీ ఇంకా ఇందులో ఏం కాలేదు, మనకి తెలియదు ఇక్కడ కదా. చూడండి, వాడు ఏం చేశాడు? మధ్య వయసులో నేను చదువుతున్నాడే ఇంకా బాగా స్నేహితులు ఉన్నారేమో మనకి, అల్లరి స్నేహితులు. ఆ స్నేహితుల మాట విని, బయట వాళ్ళ మాట విని, తల్లిదండ్రుల మాట వినకుండా, తల్లిదండ్రుల మాట వినని వీడు బయట ఉన్నటువంటి స్నేహితుల మాట కదా, వ్యతిరేకమైన మనసుల మాట విని వీడు ఏం చేసినాడంట? తన తండ్రి ఆస్తిని భాగము తీసుకొని వెళ్ళాడట. చూడండి, తండ్రి మాట వినని చిన్న కుమారుడు, తండ్రి మాట వినని చిన్న కుమారుడు ఏమయ్యాడో చూద్దాం. 16 చదువు. వాడు పందులు తిన్న పొట్టుతో తన కడుపు నింపగన ఆశపడిన గాని ఎవరూ వానికి ఏమీ ఇవ్వలేదు. అయితే బుద్ధి వచ్చినప్పుడు వాడు నా తండ్రి యొక్క ఎంతో మంది కూలివాడులను అన్నము సమృద్ధిగా ఉన్నది, నేనైతే ఇక్కడ ఆకలికి చచ్చిపోవచ్చున్నాను. చూడండి, దేవుడు బిడ్డలారా, వాడు ఆస్తి పంచుకొని తీసుకుని వెళ్ళాడు. ఇష్టం వచ్చినట్లు తిని త్రాగాడు. ఆ డబ్బంతా అయిపోయిన తనకు ఇష్టం వచ్చినట్లు సమాజంలో అల్లరి చిల్లర చేష్టలతో కదా, అల్లరి సమాజంతో కదా, సినిమాలు, శీకాలు అన్ని ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించాడు. పాపం చేస్తూ వ్యతిరేకంగా జీవిస్తూ వచ్చాడు. డబ్బు అయిపోయిన తర్వాత ఏం చేసినాడంట? వాళ్ళ దగ్గర ఏమీ లేనప్పుడు తండ్రి దగ్గర మంచి ఆహారం ఉందంట. ఆ తండ్రి పనివారు ఎంతో ఉన్నారట ఆయన కింద. అంత గొప్ప ఆస్తిపరుడు. ఆస్తి అంతా అయిపోయిన తర్వాత తనకున్న భాగం అంతా ఆస్తి అయిపోగొట్టుకున్న తర్వాత తండ్రిని జ్ఞాపకం చేసుకుని సొంతమాడంట. నా తండ్రి దగ్గర ఇంత మంచి ఆహారం ఉంది, తండ్రి మాట వినకుండా వచ్చి ఇక్కడ ఎంత కష్టపడుతున్నాను, నిజంగా తండ్రి అడుగు అంటే ఏంటో ఇప్పుడు నాకు అర్థమవుతుంది అంటున్నాడు. చూడండి, తండ్రి మాట వినకుండా ఏం చేశాడు? డబ్బులల్లా ఎగరగొట్టాడు. ఎంత ఇస్తే తండ్రి ఎంత ఇస్తే ఇచ్చినప్పుడల్లా తీసుకున్నది పాన్ పరాకులు, సీక్రెట్లు, బీడీలు అలా చూడడం కదా, చెడు కార్యములు, అక్రమం, ఇవన్నీ చెడు క్రియలన్నీ చేస్తూ డబ్బల్లా అయిపోగొట్టుకున్న తర్వాత తన
తండ్రి దగ్గరకు వచ్చాను, తండ్రి జ్ఞాపకం చేసుకుంటారు, నా మాట వినకుండా నేను తప్పు చేశాను. నిజంగా నీ మాట వినుకుంటే వచ్చే కష్టం ఏంటో నాకు అర్థమైంది. చదువు మరి 21 వచ్చినాం. అప్పుడు ఆ కుమారుడు అతనితో, తండ్రి నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపము చేసి తిని ఇక మీదట నీ కుమారుడిని అనిపించుకున్నటకు యోగ్యులను కాననేను. చూడండి, దేవుని వాక్యాన్ని మనం చూస్తున్నాము. తప్పు చేసిన తర్వాత పశ్చాత్తాపడి మళ్ళీ తెలుసుకున్నాడు. తండ్రి మాట వినకుంటే వచ్చే నష్టమేంటో నాకు అర్థమైంది. అంత మంచిగా నా తండ్రి దగ్గర నేను సుఖపడుతూ ఉన్నవాడిని దూర ప్రాంతాలకు వెళ్ళి డబ్బల్లా అయిపోయిన తర్వాత నా దగ్గర ఉన్న ఆస్తి అంతా అయిపోయిన తర్వాత ఏమి లేని వాడికి మిగిలిపోయాను. తిరగాలి కూడా ఏం లేదు. ఇప్పుడు ఇంత కష్టపడుతున్నానే, తండ్రిని వదిలిపోతే వచ్చే కష్టం ఏంటో నాకు అర్థమైంది. అప్పుడు మళ్ళీ తన తప్పును తెలుసుకొని తండ్రి దగ్గరకు వచ్చి, అయ్యా నీ మాట వినుకుంటే ఎంత కష్టపడతానో, ఎంత బాధపడతానో, ఎంత శ్రమలు పడ్డానో నాకు తెలుసు. కాబట్టి ఇక్కడి నుంచి నేను నీ మాట వ్యతిరేకించను కదా, నీకు వ్యతిరేకంగా జీవించను. నీ మాట వింటా, నీ మాట వింటనే ఆశీర్వాదం, నీ మాట వింటనే సమాజంలో ఫలిస్తా, నీ మాట వింటనే నేను ప్రయోజకుడిగా జీవిస్తా అని తెలుసుకుని అంటున్నాడు. తండ్రి, నేను పరలోకమందున్న దేవునికి ఎంత మంచి మాట నడుచున్నాడు. నేరుటను నేను పాపము చేసి తిని తండ్రి దేవునికి తర్వాత నీకును నేనేం చేశాను, పాపము చేశాను. 24 వచ్చిన, ఈ నా కుమారుడు చనిపోయి మరలా బ్రతికెను, తప్పిపోయి దొరికినని చెప్పాను. అంతటా తండ్రి సంతోషపడసాగాను. చూడండి, బాగా వినాలమ్మా. ప్రసిద్ధ గ్రంథంలో మనం చూస్తాం, తండ్రి మాట ఎప్పుడైతే వినలేదో తన జీవితాన్ని పతనము నాశనం తీసుకున్నాడు. ఎప్పుడైతే మళ్ళీ తప్పు తెలుసుకుని తండ్రి దగ్గరకు వచ్చి ప్రాధేయపడ్డాడు, అయ్యా నీ మాట వినకుంటే నేను ఇలాంటి నష్టము కొని తెచ్చుకుంటా నా జీవితం అనుకోలేదు. ఇక నుంచి నేను నీ మాట వినకుండా ఎప్పుడు ఉండను. ఖచ్చితంగా నీ మాట వింటా, నీకు లోపడతా, నీ దగ్గర ఉంటేనే నాకు ఆశీర్వాదం, నీ దగ్గర ఉంటేనే నాకు ధన్యత. చూడండి, ఎప్పుడైనా తండ్రి దగ్గరకు వచ్చి ప్రాధాన్యపడి ఏం చేశాడు, తండ్రి నీ కుమారుల్లో నీ పని వాళ్ళని ఒక్కరిగా నన్ను ఉంచుకో. చూడండి, ఎప్పుడైతే తండ్రి దగ్గరకు వచ్చాడో తన తప్పు తెలుసుకున్నాడు. తండ్రి ఏం చేశాడు, 24 వచ్చిన తండ్రి ఏం చేశాడమ్మా, అంతటా తండ్రి తన కుమారుడి దగ్గరికి వచ్చిన చూచి సంతోషపడసాగాను. ఇది అంత తప్పు చేసినా కూడా, అంత ఆస్తి అమ్ముకొని బయట ఇష్టమనుషులు తిరిగి కదా ఆ డబ్బును జలస చేసి మళ్ళీ వచ్చినా కూడా తండ్రి ఏం చేశాడు, కొట్టాడా, తిట్టాడా, తన్నాడా, ఏదో తెలివి చేసినావని మళ్ళీ తన కుమారుడిని ఏం చేశాడు, ఒడిలో ఉంచుకొని కుమారులను చూసి సంతోషపడసాగాను. చూడండి, తండ్రి ఏం చేయాలి, మళ్ళీ తప్పు చేసినప్పుడు ఏం చేయాలి, మామూలు అయితే ఆస్తి అంతా అమ్మాలని కొట్టాలి. మరి తండ్రి ఆ విధంగా చేయడు. తండ్రి బాగా ఉండాలని ఆశపడతాడు. అందుకొరకే తండ్రి ఏం చేశాడు, అంత ఆస్తి అమ్మినా సమాజంలో కష్టం పట్టిపోయినా కూడా దగ్గరకు వచ్చిన తర్వాత తండ్రి ఏం చేశాడు, హక్కున చేయించుకుని సంతోషపడ్డాడు. ఈ నా కుమారుడు ఏమయ్యాడంట, ఈ నా కుమారుడు చెప్పాలి, చనిపోయి మరలా బ్రతికేను. దేవుని కూడా దేవుని వాక్యాన్ని మనం విన్నాం. ఈ దినమందు ప్రసిద్ధ గ్రంథంలో ఈ ఫాదర్స్ డే సందర్భంగా దేవుడు మనతో మాట్లాడినాడు. మన పిల్లలను దైవభక్తులు పెంచుదాం, దేవుని మార్గంలో పెంచుదాం, ప్రయోజకులుగా మన కుటుంబాలను సమాజంలో తీర్చిదిద్దుకుందాం. ఆ విధంగా లేకుంటే చెడ్డ పేరు వస్తుంది, జాగ్రత్త. దేవుని వాక్యంలో మనం విన్నాం, తల్లిదండ్రుల మాట విన్న పిల్లలు ప్రయోజకులయ్యారు, సమాజంలో పిల్లలు ఫలించారు, తల్లిదండ్రులు కూడా ఫలించారు. ఆ విధంగా తల్లిదండ్రుల మాట విని ప్రయోజకులుగా జీవించిన వారు ఎవరెవరు మనం చూసాం. ఎవరెవరు, సొలొమోను, ఇంకా
సుధామ తర్వాత ఇంకెవరు? తండ్రి మాట వినకుండా మళ్ళీ తప్పు తెలుసుకుని మళ్ళీ వచ్చి తండ్రి మాట విని ప్రయోజకుడైన వ్యక్తి ఎవరు? తప్పిపోయిన చిన్న కుమారుడు. ఒకవేళ తప్పు చేసినా కూడా పిల్లలారా, మీ తల్లిదండ్రుల మాట విని తప్పు చేయకుండా జీవించాలని సిద్ధపడాలి. తర్వాత తల్లిదండ్రుల మాట వినకుండా శాపము కొని తెచ్చుకుని నశించబడిన వ్యక్తులు ఎవరు? తల్లిదండ్రుల మాట వినకుండా, తండ్రి మాట వినకుండా నాశనము తెచ్చుకునే వ్యక్తులు ఎవరు? ఏలీ కుమారుడు, తర్వాత దావీదు కుమారుడైన అబ్షాలోము. కదా, తండ్రి మాట వినని ఏలీ కుమారుడు నాశనమయ్యేది. తండ్రి మాట విని అబ్షాలోము తన జీవితాన్ని పతనం చేసుకున్నాడు. మనం ఆ విధంగా ఉండకుండా ఈ ఫాదర్స్ డే సందర్భంగా తండ్రి మాట విందాం, ప్రయోజకులుగా సమాజంలో సంఘంలో జీవిద్దాం. అంటే మంచి వాక్యం ఈ ఫాదర్స్ డే సందర్భంలో తండ్రిని జ్ఞాపకం చేసుకుని ముందుకు వెళ్తున్నా మనందరికీ పరిశుద్ధాత్మ దేవుడు తోడై ఉండి నడిపించును గాక. ఈ వాక్యం మనలో ఫలించినాగన ప్రార్థన చేసుకుందాం. ఈ వాక్యం మనలో ఫలించినాగన ప్రార్థన చేసుకుందాం. మొదలుదాం, ప్రార్థన చేద్దాం. సహోదరి రత్నకుమారి గారు ప్రార్థన చేస్తారు. పరిశుద్ధుడైన మహాగొప్ప తండ్రి, మహాగణుడ, ఆశ్చర్యకరుడ, ఆలోచనకర్త, నిత్యుడు తండ్రి, సమాధానకర్త ఒక దేవా, ఇట్టి గొప్ప ధన్యతను మాకు ఇచ్చిన విధానాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. గడిచినటువంటి ప్రభానైనా దేవ ఆరాధన దినం నుండి ఆరాధన దినం వరకు కూడా ప్రభా మమ్మల్ని సజీవ లెక్కలో కాచి కాపాడి ప్రభా నేను స్తుతించుటకు